వెల్కమ్ టు ఓల్గా న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ బలం పెరిగిందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తలపై మరింత భారం మోపింది అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అర్జెంటుగా 1000 కోట్లు అవసరమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి గల కారణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల కన్నా ముందే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతి జిల్లాకు ఒక జెడ్పీటీసీని ఎన్నుకోవాలి. ఎంపీటీసీలు అలాగే ఈ సంబంధించి ఈ ఎన్నికకు మొత్తానికి దాదాపు 1000 కోట్ల వరకు ఆ భారం కాంగ్రెస్ పార్టీపై పడబోతుందని, ఆ భారాన్నంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అంత పెద్ద డబ్బును ఎలా సమకూర్చాలి అనే దానిపైన తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే ఈ భారం కాస్త తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తూ ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపే చూస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ఈ పెద్ద మొత్తం అనేది పెద్ద భారంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే తెలంగాణ నుంచి మూటలు మోస్తున్నారన్న ఒక అపవాదన అయితే ఆయన మూట కట్టుకున్నారు. ఇప్పటికే 56 సార్లు ఆయన ఢిల్లీకి వెళ్ళారన్నట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు విపక్షాలు లెక్కలు కడతా ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం కూడా ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఢిల్లీ అధిష్టానంతో, కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు తీరుపై, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఆ వ్యవహారంపై వారితో మాట్లాడుతున్నారు. అయితే వీటికి తోడు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా వెనువెంటనే వస్తున్నాయి. వీటికి తోడు మధ్యలో ఉప ఎన్నికలు అనేది మరొకసారి రాబోతున్నాయి. దీనికి సంబంధించిన చర్చ కూడా తెర మీద జోరుగా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగిరిన వెంటనే మరొక 2 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారు. వెనువెంటనే ఆ జూబ్లీహిల్స్ అంటే వారి రాజీనామా తర్వాత వెనువెంటనే దానికి సంబంధించిన ఉప ఎన్నిక కూడా రాబోతుంది అన్న ప్రచారం అయితే నిన్న సాయంత్రం నుంచి జోరందుకుంది. అయితే పశ్చిమ బెంగాల్ అలాగే కేరళ అది ఇతర ఎన్నికలతో పాటు వీరి ఉప ఎన్నిక కూడా జరగబోతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. అయితే ముఖ్యంగా దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, ఇక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి, వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు దీనికి సంబంధించిన వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డితో వారు చర్చించారట. దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కాస్త సంయమనం పాటించండి, ఇప్పటికే స్పీకర్ దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు రాజీనామా చేయాలా వద్దా అన్న అంశాన్ని మనం ఆలోచిద్దాము. ఈలోపు తాను ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీ అధిష్టానంతో కాంగ్రెస్ పెద్దలతోటి మాట్లాడి వచ్చిన తర్వాత తామందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఢిల్లీ ఏఐసిసికి మనము దానికి సంబంధించిన వివరాలను అందిద్దాము అని వారితో నిన్న రాత్రి బుజ్జగించినట్టు వారికి సంజాయిషి చెప్పినట్టయితే అర్థమవుతా ఉన్నది. అయితే దానం నాగేందర్ గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎంపీగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కాబట్టి ఇక ఆయన కాంగ్రెస్ కండవ కప్పుకొని ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. ఇక అలాగే కడియం శ్రీహరి వ్యవహారం, కడియం కావ్య తన కూతురైన కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని తన కూతురికి కాంగ్రెస్ బీఫామ్ తీసుకెళ్ళి అక్కడ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు. ఇక ఆయన కూడా కాంగ్రెస్ కండువ కప్పుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. తన కూతురికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అక్కడ ఉన్న ఓటర్లను. ఈ 2 ఉదాహరణలు ఇక బీఆర్ఎస్ పార్టీకి కానీ అక్కడ ఉన్న స్పీకర్ కానీ ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పడానికి వేరే ఆధారాలు లేకుండా ఈ 2 ఉదాహరణలు సరిపోతాయి. కాబట్టి వీరిద్దరిపై స్పీకర్ వేటు వేయడానికి ముందే వీరే స్వచ్ఛందంగా పదవులకు రాజీనామా చేసి బైపోల్ అంటే బై ఎలక్షన్స్కి వెళ్ళడానికి వీరైతే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే వీరి ఎన్నికల భారం కూడా రేవంత్ రెడ్డి భుజాలపైననే పడనున్నట్లు సమాచారం. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవీన్ యాదవ్ను ఏ విధంగా దగ్గరుండి ఆయన గెలిపించారో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి వీరిని కూడా ఇటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చినా, అటు స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక వచ్చినా, ఈ 2 ఉప ఎన్నికల్లో వీరిద్దరు అభ్యర్థులని గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారి మీదనే ఉన్నదని ఇప్పుడు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకోసం
నవీన్ యాదవ్కు ఎలాగో కాంగ్రెస్ పార్టీ 150 కోట్ల వరకు ఖర్చు పెట్టిందన్న ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉన్నది. అక్కడ దాదాపు 194,000 ఓట్లు అక్కడ పోల్ అయితే దాదాపు అందులోనే 150,000 మందికి కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బహుమతుల రూపంలో డబ్బుల రూపంలో వారికి పంపకాలు చేసింది. అందుకే 24,700 మెజార్టీతో గెలిచింది అన్న ఒక అంచనాలు అయితే అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఇటు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక జరిగిన 150 కోట్లు, అలాగే స్టేషన్ కాన్పూర్లో ఉప ఎన్నిక జరిగిన 150 కోట్లు, అంటే కేవలం ఈ ఇద్దరు ఉప ఎన్నికల భారమే రేవంత్ రెడ్డి పైన 300 కోట్ల వరకు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎటువెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నికల్లో దట్టు ఈ బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీ ఫిరాయింపుకు గురయ్యి దానికి సంబంధించిన వేటు విధించక ముందుకే అంటే దానికి సంబంధించిన వేటు పడకముందే వాళ్ళు రాజీనామా చేశారు కాబట్టి వారి సీట్లను పదిలపరచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. కాబట్టి ఎంతకు ఖర్చుకు వెనకాడకుండా వారిద్దరిని గెలిపించుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారిదే. అందుకని చెప్పేసి చెరో 150 కోట్లు కంపల్సరీ ఇవ్వాల్సిందిగా నిపుణులు అయితే భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఖర్చు అవుతుందని. అదే నేపథ్యంలో దానం నాగేందర్ సైతం ఇక మీరే గెలిపించుకోవాలి, నన్ను మీరే గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక ఈ ఉప ఎన్నిక భారం పక్కన పెడితే మరొక 8 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు కూడా ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ వారు ఏ పార్టీలో ఉన్నది అన్నదైతే ఇప్పటివరకు స్పష్టత లేదు. వారు కూడా ఎవరైనా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము, ఇక మేము కూడా రాజీనామా చేయడానికి ముందుకు వస్తాము అంటే మాత్రం ఆ భారం కూడా అంటే మరో 150 కోట్ల భారం రేవంత్ రెడ్డి గారి తల మీదనే ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు దాదాపు ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 6 మంది మాత్రమే బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్న ఒక సందిగ్ధంలో ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు మాత్రం మేము కాంగ్రెస్లో ఉన్నామని స్పీకర్తో తేల్చి చెప్పేసినట్టు తెలుస్తూ ఉన్నది. అందులో చూసుకున్నట్టయితే ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సైతం ఇక కాంగ్రెస్లోనే ఉన్నట్టు ఆయన కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద ఉప ఎన్నికకే దాదాపు 600 కోట్ల భారం అయితే రేవంత్ రెడ్డి గారి మీద పడబోతున్నది. మరి అలాగే చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు ఇక జెడ్పీటీసీ ప్రతి జిల్లాకు ఒక జెడ్పీటీసీని ఎన్నుకోవాలి. దానికి సంబంధించిన ప్రతి మండలానికి ఒక వైస్ చైర్మన్ జెడ్పీ పర్సన్ను, ప్రతి జిల్లాకు ఒక జెడ్పీ చైర్పర్సన్ ఉంటారు. అలాగే ప్రతి మండలానికి ఒక జెడ్పీ చైర్మన్ ఉంటారు. కాబట్టి ఇలా చూసుకున్నట్టయితే దాదాపు 560 మండలాల వరకు తెలంగాణలో ఉన్నాయి. వారికి సంబంధించిన జెడ్పీటీసీల ఎన్నికకు ఒక్కొక్క జెడ్పీటీసీకి ₹1,00,00,000 చొప్పున వేసుకున్న అవొక 500-600 కోట్ల వరకు ఆ భారం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తలపైనే పడుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఎంపీటీసీ లోకల్ బాడీ అంటే సర్పంచ్ ఎన్నికల భారం కూడా అంటే పార్టీ ఫండ్గా పార్టీ బీఫామ్ ఇచ్చిన వ్యక్తులకు పార్టీ ఫండ్గా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచెల్లే ఇవ్వాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలకు సైతం పార్టీయే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. మొత్తం మీద 1000 కోట్ల భారం అనేది రేవంత్ రెడ్డి తలకాయ మీద ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినది. ఇప్పటికీ మొత్తం అప్పుల్లోనే అంటే అటు గతంలో పనిచేసిన 2 పర్యాలు పనిచేసిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ అప్పులను మిగిలించిపోయారు. దాదాపు 4 నుండి 6 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఇక మిగులుతున్న అంటే ప్రతి నెల వస్తున్న ఈ 18,000 కోట్లు అనేది జీతపత్యాలకే సరిపోవట్లేదని చెప్పేసి గతంలోనే చాలాసార్లు రేవంత్ రెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు, పార్టీ ఫండ్ ఏ విధంగా తీసుకొస్తారు, అసలే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పడిపోయింది. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చే డబ్బులు లేవు, ఇతర ట్యాక్సీల నుంచి వచ్చే డబ్బులు లేవు. ఇక దేన్ని నమ్ముకొని సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్ల భారాన్ని తనపై మోసుకొని ముందుకు తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తారు, పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ మొత్తం సమస్యను సీఎం రేవంత్ రెడ్డి ఎలా దాటుకొని ముందుకు వెళ్తారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించుకుంటారు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.